దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం 59:17 మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 59:17 17. దేవుడు నాకు ఎత్తైన కోటగా కృపగల దేవుడుగా ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. చాలా చిన్న ఒక వర్స్ అండి ఇది. ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు నాకు ఎత్తైన కోటగాను. ఫస్ట్ అది చూద్దాం. దేవుడు నాకు ఎత్తైన కోట అని ఉంది. పాత రోజుల్లో, ఈ రోజుల్లో ఒక్కొక్క దేశం చుట్టూ కానీ ఒక్కొక్క స్టేట్ చుట్టూ కానీ మనం కోట కట్టట్లేదు కదా. ఎక్కడన్నా కడుతున్నామా? కట్టట్లేదు. అంటే ఆ రోజుల్లో ఏం చేశారంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన కోట కట్టేవారు. ఆ రోజుల్లో అంతా రాజులు ఉండే. ఒక్కొక్క రాజ్యానికి చుట్టూ వారు ఏం చేశారంటే చాలా దృఢమైన కోటను కట్టేవారు. అంటే ఆ రోజుల్లో ఏదో ఇవి అంటే తమిళ్లో బీరంగి అంటారండి, పెద్దగా ఉంటుంది. దానిలో ఇంత పెద్ద బాల్ లాగా వేస్తారు, లోపల వేసి నిప్పు పెడతారు, అప్పుడు అది పోయి పేలుతుంది. అంటే అటువంటి బాంబ్స్, అటువంటి ఇది మాత్రమే ఉండే. ఈ రోజుల్లో ఉన్న అటామిక్ బాంబు, ఈ రోజుల్లో ఉన్న బాంబ్స్, ఈ రోజుల్లో ఉన్న రాకెట్స్, ఈ రోజుల్లో ఉన్న మిలిటరీ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఆ రోజుల్లో ఏమీ లేదు. ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు నాకు ఎత్తైన కోటగా, అంటే ఎత్తైన కోటగా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. ఈ రోజుల్లో ఒకవేళ చెప్పాలంటే మనకు ఏదైనా మామూలు కోట గురించి కాదు, కానీ మనకు కోటగా దేవుడు ఉన్నాడు అని చెప్పి ఈ వాక్యంలో ఉంది. ఇంకా రాయబడి ఉంది, కృపగల దేవుడుగాను, కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. ఇంకా రాయబడి ఉంది, నా బలమా. ఇంకా మూడోది ఏంటంటే బలమా అని చెప్పి అంటున్నాడు. నా బలమా నిన్నే కీర్తించదును. సో 3 కార్యం ఇక్కడ చూస్తున్నాం. మొదటిది ఎత్తైన కోట అని రాయబడి ఉంది. రెండోది కృపగల దేవుడుగాను ఉన్నాడు. మూడోది నా బలమా నిన్ను కీర్తించదును. దేవుణ్ణి బలమా అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కంటిన్యూషన్గా ఉంది. దేవుడు నాకు ఎత్తైన కోటగాను అంటే ఈరోజు మనకు అంటే కన్నుకు కనబడని ఒక కోటగా దేవుడు మనకు ఉన్నాడు. ఇప్పుడు మా ఇల్లు చుట్టూ కోట ఉందండి, పెద్ద కోట ఉంది. అది మనకు కాపుదల అని మనం చెప్పలేము. ఏది మనకు కాపుదల అంటే దేవుడు మనకు తోడున్నప్పుడు. దేవుడు మనకు తోడున్నప్పుడు నాకు ఎత్తైన కోటగా, ఇంకా కృపగల దేవుడుగాను. దేవుడు కృపగల దేవుడు, దానిలో ఏ సందేహము లేదు. మనందరికీ తెలుసు, కృప అనేది యేసుక్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడినది. ఈ కృప తప్పకుండా ఇప్పుడు మాకు అయితే మా బిజినెస్ పేరే కృప అండి, తెలుగు పేరే. అయినా కూడా కృప అని పెట్టుకున్నాం. కృపా బేకరీ, కృపా బేక్స్ అని పెట్టుకున్నాం, కృపా కేక్స్ అని పెట్టుకున్నాం. సో మాది పేరే, మా బిజినెస్ పేరే బిజినెస్ పేరే కృప అండి. సో ఇక్కడ రాయబడింది కృపగల దేవుడుగాను. సో ఫస్టే ఈ పేరు మేము ఎన్నుకున్నాం. సో కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, అది మాత్రం కాకుండా కృప మాత్రం కాదు, కృపతో పాటు మనకు బలమును కూడా ఆయన అనుగ్రహించుచున్నాడు. కాబట్టి నిన్నే కీర్తించెదను, నా బలమా నిన్నే కీర్తించెదను అని అంటున్నాడు ఈ కీర్తనలో. అంటే మనం చూసినట్లయితే 3 కార్యం ఇక్కడ రాయబడి, దేవుడు నాకు ఎత్తైన కోటగాను, ఇంకా కృపగల దేవుడుగాను ఇంకా ఉన్నాడు, నా బలంగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంటే మన జీవితంలో మనం ఈరోజు కూడా మనం దేవుణ్ణి అడగవచ్చు, ప్రభువా మీరు నాకు బలముగా ఉండండి, ప్రభువా మీరు నాకు ఎత్తైన కోటగా ఉండండి, కృపగల దేవుడుగా నా జీవితంలో ఉండండి అని చెప్పి ఈ వాక్యంను మనం ధ్యానిస్తున్నప్పుడు మీరు నెలలో ఒకసారి ఈ వాక్యం మీరు చదువుతారేమో. ఒకవేళ మేము కొన్ని రోజులకు ఒకసారి ఈ రెఫరెన్సెస్ మేము పెడతాం. సో ఆ రీతిగా మనము, ఒకవేళ మీరు డైలీ డివోషన్ చూస్తున్న వారు ఈ వాక్యం చూస్తున్నప్పుడు మీరు చెప్పండి, ఆ ఒక్కరోజైనా అలా ప్రార్థన చేయండి. ప్రభువా మీరు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, కృపగల దేవుడుగా మీరు ఉన్నారు, ఇంకా నాకు బలముగా మీరు ఉన్నారు, కాబట్టి ప్రభువా నేను నిన్ను కీర్తించదను అని చెప్పి మన వాక్యంలో మనం చూసినట్లయితే అదే రీతిగా మనము దేవుణ్ణి చెప్పి మనం పిలవచ్చు, మనం ఆరాధించవచ్చు, మనం మహిమపరచవచ్చు. దేవుడు మనతో తప్పకుండా ఉండి
మీరు ప్రార్థన చేసిన ప్రకారం, మీరు ఏ రీతిగా మీరు ప్రార్థన చేశారో ఆ రీతిగా తప్పకుండా మీతో ఉండి ఆయన నడిపిస్తాడు. ఆ రీతిగానే దేవుడు మీతో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా, మీరు మాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ప్రభువా మీరు ఉన్నారు. అది మాత్రం కాకుండా మా బలముగా ప్రభువా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాం తండ్రి, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మీరు మాకు కోటగా ఉన్నారు కాబట్టి, మీరు మా బలముగా ఉన్నారు కాబట్టి, మీరు మాకు ఎత్తైన కోటగా ఉండి ప్రభువా కృపగల దేవుడుగా ఉన్నారు కాబట్టి ప్రభువా మాకు ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖము లేదు, ఏ కష్టము లేదు ప్రభువా. మీరు మాతో ఉన్నారు తండ్రి. మీరు మాకు కాపుదలగా ఉన్నారు, మాకు కోటగా ఉన్నారు, మాకు అండగా ఉన్నారు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నేను వెతుకుచున్న వారికి ప్రభువా మీరు ఒక కోటగా ఉండి ప్రభువా, మీరు వారికి దుర్గముగా ఉండి ప్రభువా, రక్షణగా ఉండి ప్రభువా వారిని నడిపించమని, వారిని దీవించమని, ఈ నెల అంతా కూడా ప్రభువా వారికి గొప్ప కార్యంను చేయమని ప్రభువా, నిన్ను వెతుకుచున్న వారికి అందరికీ కూడా తండ్రి మీరు దీవెనకరంగా ప్రభువా మీరు ఉండాలని ప్రభువా మేము కోరుతున్నాం తండ్రి. మీ చేతికి వారిని అప్పగిస్తున్నాం తండ్రి, మమ్మల్ని అప్పగిస్తున్నాం ప్రభువా. నీకే స్తుతులుగా అంత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.